మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తరచూ ఒక మాట అంటుంటారు అధ్యక్ష, అదే సంపద సృష్టి అధ్యక్ష. సంపద సృష్టించడం ద్వారా పేదరికం లేని సమాజ సాధనే ముఖ్యమంత్రి గారి ఆశయం అధ్యక్ష. అందుకు తగ్గట్టు బడ్జెట్ రూపకల్పన చేసి కేటాయింపులు చేసిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మనిషి నాడి పట్టుకుంటే చాలు అధ్యక్ష, అతని ఆరోగ్యం ఎలా ఉందో చెప్పొచ్చు. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు చేసిన కేటాయింపులు చూస్తే చాలు అధ్యక్ష, ఈ ప్రభుత్వ హృదయం ఎలా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. బడ్జెట్ అనేది కేవలం ఆదాయం వ్యయాల లెక్క కాదు అధ్యక్ష, ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రతిబింబం అధ్యక్ష. ఎక్కడ ఎక్కువ కేటాయిస్తే అక్కడే ఆ ప్రభుత్వ దృష్టి, దార్శనికత స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. రైతు నిలబడితే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది అధ్యక్ష. విద్యార్థి ఎదిగితే భవిష్యత్తు వెలుగుతుంది అధ్యక్ష. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది అధ్యక్ష. ఈ 3 రంగాలు బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా నిలబడుతుంది అధ్యక్ష. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం సాకారం చేసే దిశగా వేసిన బలమైన అడుగులు ఈ బడ్జెట్ అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయం కోసం 53,915 కోట్లు కేటాయించడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అధ్యక్ష. ఆస్తులు సృష్టించే పెట్టుబడులు పెట్టడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ అని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తుంది అధ్యక్ష. గృహ నిర్మాణానికి రంగానికి గత ఏడాది కంటే 3 అంతలు పెంచి 6,350 కోట్లు కేటాయించడంపై పేదల గృహ స్వప్నాలకు బలమైన పునాది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం చూస్తున్నాం అధ్యక్ష, ఏ ఊరికి మనం వెళ్ళినా ఈరోజు మనల్ని ఈ గృహాల గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎవరు కూడా పోయినసారి మనం అందించిన బడ్జెట్లో కనీసం కొంతమేరకు చేస్తే ఈసారి పేదల కోసం మనం ఇచ్చిన ఈ బడ్జెట్లో గత ప్రభుత్వంలో చేసిపోయిన అస్తవ్యస్త పరిస్థితులు గృహ నిర్మాణంలో రంగంలో ఉన్నాయి అధ్యక్ష. మనం 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం దాన్ని బాగు చేయలేకపోతున్నాం అధ్యక్ష. అంత అధ్వానంగా ఉంది ఆ గృహ నిర్మాణాల పరిస్థితి. ఎవరికైతే మనం కేటాయించామో వాళ్ళు అందులో లేరు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇళ్ళు లేవు. అలాంటి పరిస్థితిని మనం తప్పించి ఈరోజు మళ్ళీ ఈ బడ్జెట్తో అయినా కనీసం పేదలకి అందరికీ ఇళ్ళు వచ్చే విధంగా చూడాలని చేసిన ఈ బడ్జెట్ నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అలాగే బడ్జెట్ వ్యవసాయ రంగానికి సంబంధించి 53,752 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే 5,411 కోట్లు అధికంగా కేటాయించి అన్నదాతకు అండగా నిలవడం జరిగింది అధ్యక్ష. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం ఏకంగా 91,000 కోట్లు కేటాయించడం సామాజిక న్యాయానికి నిదర్శనం అధ్యక్ష. ప్రతి వర్గానికి భాగస్వామ్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయమని ఈ బడ్జెట్ చాటుతుంది అధ్యక్ష. విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, జలవనరులు, రహదారులు, పట్టణ పరిపాలన, పర్యాటక సహా పలు శాఖలకు భారీగా నిధులు కేటాయించడం అభివృద్ధి సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిదర్శనం అని తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే ప్రజల జీవితాలపై ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక ఈ బడ్జెట్ అధ్యక్ష. ముందుగా రాష్ట్ర విద్యారంగానికి దిశానిర్దేశం చేస్తూ పరిపాలన వేగం, పారదర్శకతతో సంస్కరణలు అమలు చేస్తున్న గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ సభ ద్వారా అభినందనలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. విద్య అనేది రాష్ట్ర అభివృద్ధి మూల స్తంభం మాత్రమే కాదు, సమాజ నిర్మాణానికి బలమైన పునాది అధ్యక్ష. పటిష్టమైన విద్యా విధానం రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది, నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది, సమానత్వాన్ని తీసుకొస్తుంది, సాంకేతిక ఆవిష్కరణలను మార్గం చూపుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తీసుకున్న నిర్ణయాలకు అనుకున్న సమయానికి పూర్తి చేయడం మన ప్రజాప్రభుత్వానికే సాధ్యమని మరోసారి రుజువైంది అధ్యక్ష. 2027 బడ్జెట్లో విద్యారంగానికి 36,107 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 11%. గతంలో ఇది 9-10% మాత్రమే అధ్యక్ష. అలాగే పాఠశాల విద్యాశాఖకు మాత్రమే 32,000 కోట్లు కేటాయించడం గత ప్రభుత్వం సగటున 26,448 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇక్కడ నేను మీ ద్వారా సభలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మా నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో నేను పర్యటించినప్పుడు తరగతి గదులు ఇది వరకు అన్ని సగం కట్టేసి నిలిపేసిన గదులు ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. అవి
మనం వెళ్ళి కొంత ప్రభుత్వ బడ్జెట్ తో కొంత సిఎస్ఆర్ నిధులతో ఏదో ఒక దాంతో మనం పూర్తి చేసి ఈ బిడ్డలు అవస్థ పడుతున్నారు, ఇక్కడ టాయిలెట్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కనీసం మన డబ్బులతోటి వీటిల్ని బాగు చేసి మనం వాళ్ళకి అంకితం చేస్తాము అని చెప్పి చేస్తే ప్రతిపక్షాల వాళ్ళు ఇంతకు ముందు దాన్ని వదిలేయడం కాకుండా ఇప్పుడు మనం చేసిన దాన్ని అభినందించకుండా మేము శంకుస్థాపన చేశాం, వీళ్ళొచ్చి ప్రారంభించారు అనే ఒక కథనాన్ని ప్రతి దగ్గర, లేదంటే క్రెడిట్ చోరీ చేశారు, మాది అది మేం చేశాం, ఇదే రకంగా